ప్రేమలేఖ రాశా నీకు అంది ఉంటుంది. మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాడు అభినయ్. నాకు తెలుసు. 15 రోజులుగా ఇదే మాట వింటున్నాను. ఇంకేదైనా చెప్పండి అంది సుస్మిత. అబ్బో, గర్వం టెక్కు బాగానే ఉన్నాయి. మనసులో అనుకోబోయి పైకి అనేశాడు. ఉన్న మాటని ఒప్పుకోవటానికి మీ అమెరికాలో గర్వం అంటారా? అమెరికా నాది కాదండి బాబు. ఏదో చదువు కోసమని వెళ్ళి అక్కడ ఉద్యోగం ఇస్తే సెటిల్ అయిపోయాను. ఈ అందమంతా కూడా నాది కాదండి బాబు. అదేంటి అర్థం కానట్లు అడిగాడు. భయపడకండి. టీవీ సీరియల్స్లో లాగా నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని వచ్చిన డూప్లికేట్ సుస్మితని కాదులండి. నేను చెప్పబోతున్నది జీన్స్ గురించి. మా అమ్మ ద్వారా నాకు ఈ అందం వచ్చిందని చెప్పడం అన్నమాట. పెళ్ళి కాక మునుపు అమ్మ మిస్ ఇండియా కాంపిటీషన్కి వెళతానంటే అమ్మమ్మ ఒప్పుకోలేదట. కానీ పెళ్ళయ్యాక మా నాన్న ప్రోత్సాహంతో మా అమ్మ మిసెస్ ఆంధ్రప్రదేశ్గా టైటిల్ గెలుచుకుంది తెలుసా. మేమిద్దరం బయటికి వెళ్తే అక్క చెల్లెళ్ళు అనుకుంటారే కానీ తల్లి కూతుళ్ళని ఎవరు అనుకోరు. తన కాలేజీ రోజుల్లో కుర్రాళ్ళంతా అమ్మ వెంట పడేవాళ్ళట. ఇంకా ప్రేమలేఖల సంగతి చెప్పనే అక్కర్లేదు. అవి దాచి పెళ్ళైన కొత్తలో మా నాన్నని తెగ ఏడ్పించేదట. ప్రేమలేఖ అంటే గుర్తుకు వచ్చింది. ఒకసారి నాన్నతో పందెం కాసి నాన్న ప్రజెంట్ చేసిన లెటర్ హెడ్ మొత్తం కాగితాలు చింపకుండా అలాగే ఉంచి ఉత్తరం రాసి దాన్ని నాన్నకు ప్రజెంట్ చేసిందట. మళ్ళీ మై గాడ్, అలా ఎలా వ్రాశారు? నిజంగా అభినందించాలి మీ అమ్మగారిని. అదే మరి నా జీవితం. మా అమ్మా నాన్నలే ఇన్స్పిరేషన్. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్లు అంటూ ఏదో అంటారు కదా. నాకు మాత్రం మా అమ్మా నాన్నల అన్యోన్యత చూస్తుంటే ప్రపంచంలో భార్యాభర్తలంతా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. బై ద వే, నాకు చిరకాల వాంఛ ఉంది. ఏంటంటే తీరుస్తారా? ప్లీజ్ రిక్వెస్ట్ చేయకండి మేడం, ఆజ్ఞాపించండి చాలు. కాబోయే భార్యామణి గారికి కోరిక తీర్చటం కంటే ఈ దాసుడికి భాగ్యము ఇంకొకటి ఉంటుందా? కొంచెం అతిగా ఉందేమో నవ్వుతూ అంది సుస్మిత. అంటే కొంచెం అనే అతిగా అనే రెండు వ్యతిరేక పదాలేమో. ఇంతకీ మీ కోరిక ఏమిటో చెప్పనేలేదు. సుస్మిత నవ్వుతూ శృతి కలుపుతూ అడిగాడు అభినయ్. తీరా అడిగాక కాదంటే ఊరుకునేది లేదు. అభయహస్తమిస్తున్నాను. బేలతనం వీడి అడుగుము బాల నాటక ఫక్కీలో అన్నాడు అభినయ్. మరేం లేదు, మీరు కూడా మన పెళ్ళికి ముందర నాకొక ప్రేమలేఖ వ్రాయాలి. ఇది నా చిరకాల వాంఛ. ఈ సెల్ ఫోన్లు కంప్యూటర్లు వచ్చాక ఐ లవ్ యూలు హెచ్ఆర్యూలు చాటింగ్లే కానీ ఉత్తరం అన్నమాటే మర్చిపోయారు జనాలు. సో మీరు ఈ రాత్రి ఇంటికి వెళ్ళి నాకు ప్రేమలేఖ వ్రాసి రేపు కలిసినప్పుడు నాకు ఇవ్వాలి. అది తెలుగులోనే వ్రాయాలి. నో ఇంగ్లీష్ కండిషన్ పెట్టింది సుస్మిత. భలేవారే, నేను తెలుగులో మీకు ప్రేమలేఖ వ్రాయటమా? నా చిన్నప్పుడు ఎప్పుడో మా బామ్మకి ఇక్కడ నేను క్షామం, అక్కడ మీకంతా క్షామమా అని వ్రాసానట. ఇప్పటికీ అది గుర్తు చేసి తిడుతూ ఉంటారు మా నాన్న. పగలబడి నవ్వింది సుస్మిత. క్షామాలు వ్రాయటానికి నేను మీ బామ్మని కాదులేండి. మీ బామ్మ కాదని ఎవరన్నారు? మీరు బామ్మ కాదని ఎవరన్నారు? బాపు గారు ముందర పుట్టేశారు కాబట్టి. కానీ
లేకపోతే మిమ్మల్ని చూశాకే బాపు బొమ్మలు వేయటం మొదలెట్టారని అంతా అనేవారేమో. సరస్వతీదేవి వీణ మీద మోహనరాగం తానం వాయిస్తుంటే ఆ బ్రహ్మదేవుడు మంచి మూడ్లోకి వెళ్ళి మైమరిచిపోయి వెన్నెలలో బంగారాన్ని రంగరించి మిమ్మల్ని సృష్టించి ఉంటాడు. చెంపకి చారడేసి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, లక్కపిడత లాంటి బొల్లినోరు, సన్నజాజి తీగలాగా, కృష్ణశాస్త్రి కవితలాగా, అందానికి నిర్వచనంలాగా ఉన్న మిమ్మల్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. అలా చూస్తూ కూర్చుండిపోవాలనిపిస్తూ ఉంటుంది తెలుసా. పొగిడింది చాలు కానీ పాత సినిమాలు ఇష్టపడి పాత పాటలను అలవోకగా పాడే మీరు తలుచుకుంటే ఆ మాత్రం ఉత్తరం రాయలేరా? మీరు నాకు ఉత్తరం రాస్తున్నారు అంతే. ఇది రిక్వెస్ట్ కాదు, ఆజ్ఞాపించమన్నారుగా. ఇది నా ఆర్డర్. వ్రాస్తే నాకేంటిటా అన్నాడు. ఏం కావాలిట అంది ఆవిడ. ఏమడిగినా ఇస్తావా? నో టచింగ్స్ బిఫోర్ మ్యారేజ్ అని ముందే చెప్పానుగా. ఆ ఒక్కటి తప్ప ఏదైనా సరే. పోనీ నిన్ను ముట్టుకోకుండా నీ పెదాల మీద ముద్దు పెట్టుకోవచ్చా? ఏయ్, టచ్ మీ నాట్ అని చెప్పానా లేదా? ఓకే, నిన్ను ముట్టుకోను కానీ నేను అడిగింది నువ్వు చెయ్యాలి మరి. డీల్ ఆర్ నో డీల్? సవాల్ చేశాడు అభినయ్. ఓకే, డీల్. బొద్దుగా ఒప్పుకుంది సుస్మిత. అలాగైతే నువ్వు కూడా నాకు ఉత్తరం రాయాలి. అది మన ఫస్ట్ నైట్ గురించి. పాడు. సిగ్గుల మొగ్గైంది సుస్మిత. ఏ పాట పాడమంటావు? ఏ పారిజాతం లియ్యగలనో సఖి, గిరిమల్లికలు తప్ప, గరిక పువ్వులు తప్ప అంటూ ఓ గడ్డి మొక్కని పీకి సుస్మితకి చేతికి అందిస్తూ అన్నాడు అభినయ్. కిలకిలా నవ్విన సుస్మిత, అబ్బా ఎంత బాగా పాడారండి, కంటిన్యూ చేయకూడదు అని అడిగింది. ఎక్కడా? ఈ పార్కులోనా? జనాలు మనని చుట్టుముట్టి మన ఏకాంతానికి భంగం కల్పించడమే కాకుండా చిల్లర డబ్బులు కూడా వేసే ప్రమాదం ఉంది మరి. నా పాట సంగతి పక్కన పెడితే నేను అన్న మాటలకి మీరిందాక సిగ్గుపడ్డారు చూడండి. అది చూశాక మీది దబ్బాయింపు సెక్షన్ మాత్రమే అనుకున్నాను, కానీ సిగ్గులు ఉరకపోయటం కూడా తెలుసన్నమాట అనిపించింది. ఒళ్ళెలా ఉంది? అదేగా నేను అనేది. ఒళ్ళంతా తాపంతో కాలిపోతుంది, కావాలంటే ముట్టుకొని చూడు. ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతానంతే బెదిరించింది సుస్మిత.